హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆస్ట్రోయోగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గురువు గారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆగస్టు 6, 7, 8వ తేదీల్లో మీ జాతకరీత్యా కలిగే ఎటువంటి పెద్ద సమస్య అయినా తీరడానికి ప్రత్యంగిర సహిత దశమహ విద్యల హోమాలతో పాటు 121 సార్లు రుద్రపారాయణం, వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు శ్రీ సూక్తం 1008 సార్లు, దుర్గ సూక్తం 1008 సార్లు, మన్య సూక్తం, గణపతి సూక్తం, సర్ప సూక్తం ఒక్కొక్కటి 444 సార్లు పారాయణంతో పాటు మీ సంకల్పం, కోరికలు అతి శీఘ్రంగా నెరవేరుటకు 21 హోమాలను సుప్రసిద్ధ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆగస్టు 6, 7, 8వ తేదీల్లో అత్యంత నియమనిష్టలతో శశాస్త్రీయంగా నిర్వహించడం జరుగుతోంది. మీ యొక్క గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు మీ కుటుంబం సుఖశాంతులతో ఉండడానికి శ్రీకాళహస్తి క్షేత్రంలో జరిగే విశేష అన్నదాన కార్యక్రమంలో మీరు పాల్గొనాలనుకుంటే కూడా నా పక్కనే స్క్రీన్ మీద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని సంప్రదించి శ్రీకాళహస్తి క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని అందించడంతో పాటుగా అలాగే ఆ యొక్క పూజా కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలి అనుకుంటే నా పక్కనే ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్స్ ని సంప్రదించేసి మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకున్నట్టయితే గురుగారితో అక్కడ జరిగే గురుగారి ఆధ్వర్యంలో జరిగే పూజా కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని మీరు అందించిన వాళ్ళు కావచ్చు. ఎట్ ద సేమ్ టైం ఆ యొక్క పూజా క్రతువులో మీరు కూడా భాగస్వాములు అయిన వాళ్ళు కావచ్చు. గురుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ జాతకరీత్యా కలిగే సమస్యల్ని మీరు దూరం చేసుకోవాలి అనుకుంటే కూడా నా పక్కనే స్క్రీన్ కింద గురుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని సంప్రదించి గురుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ జాతకరీత్యా కలిగే వివిధ సమస్యల్ని మీరు చక్కగా దూరం చేసుకోవచ్చు. ఇక ఆగస్టు 6, 7, 8వ తేదీల్లో గురుగారి ఆధ్వర్యంలో జరిగే పూజా కార్యక్రమాల్ని గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థాదివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక గురువు గారు, ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం సందర్భంగా మీ ఆధ్వర్యంలో పవిత్ర శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆగస్టు 6, 7, 8వ తేదీల్లో జరిగే పూర్తి పూజా కార్యక్రమ వివరాల గురించి ఒకసారి ప్రేక్షకులకు తెలియజేస్తారు. ఆగస్టు 6, 7, 8 తేదీల సందర్భంగా జరిగేటువంటి విశేష కార్యక్రమం. ఇందున 8వ తారీఖు రోజున జరుగుతున్నటువంటి మహాద్భుతమైనటువంటి అంతరిక్షంలో జరిగే గొప్ప యోగాల కలయిక ఆదివారము అమావాస్య మరియు పుష్యమి నక్షత్ర సందర్భంగా. చాలామంది ప్రేక్షకులకి అనుకోవచ్చు ఇది చాలా కామన్గా వచ్చేది కదా అని, కానీ చాలా తప్పు. ఆదివారం అమావాస్యలు వస్తాయి, ఎన్నైనా వస్తాయి. అమావాస్య పుష్యమి ఆదివారము పుష్యమి నక్షత్రం ఎన్నైనా వస్తాయి. కానీ మీరు కనుక గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం ఈ మూడు కలిసినటువంటి మహాద్భుతమైనటువంటి యోగము 100 సంవత్సరాల కిందట వచ్చినటువంటిది. మళ్ళీ మనము జీవించి ఉండగా ఈ యొక్క అద్భుతమైనటువంటి యోగం మన తరంలో వస్తుంది. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రాశస్త్యమైనటువంటి యోగాల కలయిక, 5 యోగాల కలయిక ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా. ఈ రోజున చేసేటువంటి ప్రతి పని కూడాను కొన్ని వందల రెట్లతో సమానమై మనకు విజయాన్ని కలగచేస్తుంది. ఇక ఈ 6వ తారీఖు రోజున ఎవరైతే ఈ యొక్క 5వ తారీఖు లోపల ఎవరైతే గోత్రనామాదులు నమోదు చేసుకుంటారో వారి యొక్క సంకల్ప పూర్తి పాఠ బాధ్యత నాది. ఆ యొక్క 6వ తారీఖు రోజున గణపతి పూజలో భాగంగా అందరి గోత్రనామాదులతో సంకల్పం జరగడం, ఆ తర్వాత గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని ఋత్వీకరణ ఇవ్వడం. ఇందులో ప్రధానముగా మానవుని జాతకరీత్యా వచ్చేటువంటి వివిధ సమస్యలు, ముఖ్యంగా వివాహం కావచ్చు మరియు దాంపత్య సమస్యలు కావచ్చు, అలాగే ధనపరమైన సమస్యలు, ఈ మూడితోనే ఎక్కువగా చికాకులు ఉంటున్నాయి. ధనం అనేటువంటిది లింక్ ఉన్నప్పుడు ఉద్యోగము, వ్యాపారం అన్ని లింకులోకి వస్తాయి ఇందులో. కాబట్టి జాతకరీత్యా ఇట్టి ధనానికి వివాహ కారకుడు శుక్రుడు నవగ్రహాల్లో. కాబట్టి శుక్రునికి అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే లక్ష్మీదేవత. ఈ లక్ష్మీదేవత అనుగ్రహం కోసం శ్రీ సూక్తము 1008 సార్లు పారాయణం చేయడం. అంతేకాకుండా ఏ పని తలపెట్టినా ఆ పని యొక్క పూర్తి ఫలితం మనం పొందాలంటే గణపతి అనుజ్ఞ కావాలి, అంటే విఘ్నాలు కలగకుండా ఉండాలి. కాబట్టి గణపతికి ఇష్ట సంఖ్య అయినటువంటి 444 సార్లు, ఎటువంటి జటిలమైనటువంటి సమస్య అయినప్పటికీ తీరడం కోసమై మన్యు సూక్తం అంటే ఆంజనేయునికి సంబంధించినటువంటిది
ఉత్తరాదిన ఆంజనేయుని విశేషంగా ఆరాధన చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆత్మశక్తి ఆత్మ బలము ఎక్కువగా ఉంటుంది. దేన్నైనా కానీ కొండనైనా ఢీ కొట్టగలిగేటువంటి శక్తి ఇస్తారు. కానీ మన దక్షిణాది ప్రాంతం వరకు వచ్చేసరికి అమ్మవారి ఆరాధన, అయ్యవారి ఆరాధన, వైష్ణవ ఆరాధన, ఇలా రకరకాల దేవతా ఆరాధనలు ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి ఆంజనేయుని యొక్క మహిమ చాలా గొప్పది. అందుకోసమే మన్యు సూక్తం కూడా 444 సార్లు పారాయణం చేయడం. ఇక ఆ క్షేత్రం ఎటువంటి క్షేత్రము? సర్పక్షేత్రము, అంటే ఈ యొక్క నాగదేవతకు సంబంధించినటువంటి క్షేత్రముగా చెప్పబడి ఉన్నటువంటిది. కాబట్టి సర్పసూక్త పారాయణము 444 సార్లు పారాయణం చేయడం. ఇక దుర్గతులను పోగొట్టేటువంటి దేవత దుర్గాదేవి. మనము గమనించుకుంటే ఇప్పుడు టిబెట్ మానస సరోవరంలో వెలిసినటువంటి పరమేశ్వరుడు ఇప్పుడు మనకు ఈ యొక్క కలియుగంలో, ఈ యొక్క మహాయుగంలో అనగా శ్వేతవరాహ కల్పం అని అంటాం. ఒక్కొక్క కల్పానికి ఒక్కొక్క స్థలము మారుతూ ఉంటుంది, స్థానం మారుతుంటుంది ఈశ్వరుడిది. ఇప్పుడు ఉన్నటువంటిది శ్వేతవరాహ కల్పం. ఈ శ్వేతవరాహ కల్పానికి పరమేశ్వరుడు మానస సరోవరం సమీప స్థానంలో స్థితి పొంది ఉన్నాడు. ఆ యొక్క ఇల్లే, ఆ యొక్క మానస సరోవరమే ఇల్లుగా మలుచుకున్నటువంటిది. ఇంతకంటే శ్వేతవరాహ కల్పం కంటే ముందున్నటువంటిది బ్రహ్మకల్పము. బ్రహ్మకల్పము అని అంటే ఆ బ్రహ్మకల్పంలో పరమేశ్వరునికి ఆలవాలమనగా నివాస స్థానము ఈ కాళహస్తి క్షేత్రం. అందుకే అక్కడ ఈశ్వరుని కొండ, దుర్గా కొండ, గణపతి కొండ అనేటువంటి 3 కొండలు అక్కడ ఉన్నాయి. అంటే ఒక కల్పము కొన్ని లక్షల సంవత్సరాలతో నిండి ఉంటుంది. అటువంటిది లక్షల సంవత్సరాల కంటే ముందు ఉన్నటువంటిది ఈ శ్రీకాళహస్తి క్షేత్రం. అందుకని అక్కడ దుర్గా కొండ అనేటువంటిది ఉంది. దుర్గతులను పోగొట్టే దేవత దుర్గాదేవి, జ్ఞాన ప్రసూనాంబ రూపంలో వెలిసినటువంటి దేవత. ఆ అమ్మవారిని చూస్తే సాక్షాత్తు ఒక మనిషే, ఒక దేవతనే సాక్షాత్తు శిలగా కాకుండా మనిషి రూపంలో నిల్చుందా అన్నట్టుగా ఉంటుంది. అటువంటి దుర్గాదేవి యొక్క అనుగ్రహం కోసం దుర్గతులు పోగొట్టడానికి జాతకరీత్యా దుర్గా సూక్తం 1008 సార్లు పారాయణం చేయడం. ఇవి 6, 7 తేదీలలో జరుగుతాయి. ఇక సంధ్యా సమయం అనగా పగలుకి రాత్రికి మధ్యన ఉన్నటువంటి సమయం చాలా గొప్పదైనటువంటి సమయం. ఆ సమయంలో 121 సార్లు రుద్రపారాయణం ఈశ్వరునికి అనుగ్రహం కోసం, అనగా జాతక చక్రరీత్యా జాతక చక్రశుద్ధి, గత జన్మ కర్మదోషం తొలగిపోవడానికి 121 సార్లు రుద్రపారాయణం జరుగుతుంది. ఇక 8వ తారీఖు రోజున అత్యద్భుతమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి సమయం, కొద్ది సమయం మాత్రమే ఉదయంలో ఉంటుంది. ఆ సమయంలో ప్రత్యంగిరా సహిత దశమహావిద్యలు. ఎందుకనంటే ఈ దశమహావిద్యలు అంటే 10 రకాల దేవతల యొక్క హోమాలు మరియు ప్రత్యంగిరా దేవత హోమము. ఇక తరువాత కామ్యకర్మలు, మానవుని జాతకరీత్యా వచ్చే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య, శత్రుబాధ, భూకోటు సమస్యలు అనేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నివారణ కోసమై 21 హోమాలు సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అత్యద్భుతమైనటువంటి సమయం మళ్ళీ మళ్ళీ రాదు. మన తరం కాదు, మళ్ళీ మన తర్వాత తరం కూడా ఇటువంటి యోగాన్ని చూడలేదు. ఎందుకు చెబుతున్నానంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకుని ఇది యథార్థమైనటువంటి మాట. 100 సంవత్సరాల కిందట వచ్చినటువంటి కలయిక, ఆదివారము, అమావాస్య, పుష్యమి, ఈ 3 కలిసినటువంటి కలయిక ఒకే ఒక్క రోజు రేపు మన అదృష్టం కొద్దీ వస్తుంది. కాబట్టి 1000 సార్లు మనం మామూలుగా ఇంట్లో కూర్చొని 1000 సార్లు శ్రీరామానంటే ఎంత ఫలితం ఉంటుందో ఆ సమయంలో శ్రీరామానంటే ఒక్కసారి అంటే 1000 సార్లు తలిచినటువంటి ఫలితం దక్కుతుంది. కాబట్టి ఇటువంటి సమయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మీకోసమై మీ యొక్క జీవిత రీత్యా, జాతకరీత్యా వచ్చే అనేక సమస్యల నివారణకి ఈ యొక్క 6, 7, 8 తేదీలో జరిగే కార్యక్రమంలో మీ వంతుగా పాల్గొనే ప్రయత్నం చేయండి. తప్పకుండా దైవానుగ్రహం కలిగి మీరు అనుకున్నటువంటి పనులలో మీరు విజయాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక గురుగారు, ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సకాలంలో వివాహం చేయలేకపోతున్నారు. పెద్దవాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించట్లేదనే చెప్పొచ్చు. అయితే పిల్లల శీఘ్ర వివాహానికి, అలాగే కోరుకున్న వ్యక్తి జీవిత భాగస్వామిగా లభించడానికి సుప్రసిద్ధ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం సందర్భంగా మీ ఆధ్వర్యంలో ఆగస్టు 6, 7, 8వ తేదీలో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒకసారి వివరిస్తారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు వివాహం అనేటువంటిది సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య. కారణం ఏంటంటే పూర్వకాలంలో పెద్దవాళ్ళు ముందు నడిచి ఆ యొక్క పలానా ఇంట్లో పలానా మంచి అమ్మాయి ఉంది, పలానా మంచి అబ్బాయి ఉన్నాడు, వివాహం చేసుకోండి అయ్యా అని చెప్పగానే పెద్దలు చెప్పిన మాటగా చక్కగా విని చక్కగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో ఏమైపోయాయనంటే పెద్దవాళ్ళ యొక్క పలకరింపులు అనేటువంటిది లేదు. పెద్దతనం, పెద్దరికం అన్నీ పోయాయి. ఇక ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ఏంటంటే పిల్లలకి సరైన సంబంధాలు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి తల్లిదండ్రులు ఒకళ్ళైతే ఒక వర్గం అయితే, తమ పిల్లలు తమ ఇష్టం వచ్చిన రీతిగా తాము కోరుకున్నటువంటి జీవిత భాగస్వామిని కులమతాలకి అతీతంగా, బాగా చెప్పాలి అనంటే కులమతాలకి అతీతంగా చాయిస్ తీసుకొని చేసుకుంటున్నారని చెప్పి మనోవ్యధ పడేటువంటి తల్లిదండ్రులు ఇంకొక వర్గం.
ఇక ఇంకొక వర్గం ఏంటంటే వివాహమై తర్వాత కొన్ని కారణాంతరాల వల్ల ఇబ్బందులు పడుతూ ఆ యొక్క వివాహము రద్దయిపోవడము, తిరిగి పునర్వివాహం, 2వ వివాహం, 3వ వివాహం లేదా 4వ వివాహం వరకు ఇబ్బందులు పడేటువంటి తల్లిదండ్రులు, పిల్లలు ఒక వర్గం. ఇలా ఎటు చూసినా దాంపత్య సమస్యలతో కూడుకున్నటువంటి సతమతమైనటువంటి జీవితం, తిరిగి మళ్ళీ పునర్వివాహానికి వచ్చేటువంటి సందర్భం. కాబట్టి జాతకరీత్యా ఇప్పుడున్నటువంటి కలియుగ ప్రభావాన్ని అనుసరించి గ్రహాలు అనేటువంటివి ఇష్టారీతిగా ఆడుకుంటున్నాయి. కారణం, పెద్దల మాట అనేటువంటిది బెడచెవిన పెట్టి పిల్లలు ఎప్పుడైతే తమ సొంత నిర్ణయాల మీద ఆధారపడతారో అప్పుడు గ్రహాలు ప్రవేశం చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటుంటాయి. కాబట్టి ఇటువంటి సమయంలో దైవానుగ్రహం తప్పనిసరి. అందుకనే పూర్వకాలంలో శాంతి కార్యక్రమాలు అనేటువంటివి లేనే లేవు. ఎందుకనంటే అందరూ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని చేసుకున్నారు కాబట్టి జాతకాల అవసరం రాలేదు. ఇప్పుడు ధర్మం ఎక్కడుంది? పొద్దున్న లేస్తేనే అబద్ధాలతో మాట్లాడుతున్నాం, అబద్ధాలతో కంప్లీట్ చేసుకొని పడుకుంటున్నాం. ఇక్కడ ఎక్కడ ధర్మం ఉంది మనం చేసే ధర్మంలో? అందుకనే ఇప్పుడు దైవాల యొక్క ఆవశ్యకత ఇప్పుడు అవసరమవుతుంది. అసలు యుద్ధాలే లేవనుకోండి, సైనికులతో పనే ఉంటుంది. కానీ ఎప్పుడు ఇబ్బందులు పడుతూ ఆ యొక్క ఇరు దేశాలు ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటే సైనికుల ఆవశ్యకత కావాల్సిందే అక్కడ. అట్లాగే దేవతల యొక్క అనుగ్రహం అప్పుడు పూర్వకాలంలో ఎలా ఉండేది? మంచిగా చక్కగా దైవ కార్యక్రమాలు చేసేవాళ్ళు. కానీ ఈ కాలంలో దైవ కార్యక్రమాలు తగ్గిపోయే బిజీ లైఫ్ కారణం కావచ్చు, ధ్యాస లేకపోవచ్చు, లేకపోతే మనకు దైవాన్ని ఆరాధించాలనే ఆసక్తి, నాస్తికత్వం ఎక్కువగా ఉండవచ్చు. తద్వారా ఏమవుతుంది? మనం సమస్యలు ఎదుర్కోవాల్సిందే. సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మనకు అంది వచ్చే సహాయం చేసేది దేవత మాత్రమే అని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క కలియుగంలో. కాబట్టి ఇటువంటి వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిల కోసమై అబ్బాయిల కొరకు కన్యా పాశుపత మంత్ర హోమము, గాంధర్వ హోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్ర హోమము, కాత్యాయని హోమం, అలాగే ఇష్టకన్యా ఇష్టవర ప్రాప్తికి స్వయంవరకళా మూలమంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. అంతేకాకుండా నవగ్రహాలలో వివాహ కారకుడు శుక్రుడు కాబట్టి ఇట్టి శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కావున లక్ష్మీ సూక్తము 1008 సార్లు పారాయణం జరుగుతుంది. అంటే మనం ఏదో 1008 అంటే అంకెల్లో 1, 2 సున్నాలు 8 పెట్టినంత ఈజీగా కాదండి. చాలా కష్టపడితే తప్ప ఆ 1008 సార్లు పారాయణం కాదు. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో దీనికి సంబంధించినటువంటి ఆడవాళ్ళు చక్కగా శ్రీసూక్త పారాయణం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలుస్తుంది ఇంత పారాయణాలు చేయాలంటే ఎంత కష్టపడాలి, ఎంతమంది బ్రాహ్మణులు పెట్టుకోవాలనేటువంటిది. కాబట్టి దీంతో పాటుగా దశమహావిద్యల హోమాలు చేస్తున్నాం కదా. ఈ దశమహావిద్యలు నవగ్రహాలకి ప్రతీకలు. కాబట్టి ఈ దశమహావిద్యలలో శుక్రుడిని అనగా ఈ శుక్రగ్రహాన్ని కంట్రోల్ చేసే అంతరిక్ష దేవత ఉంటుంది. అది షోడశి మరియు కమలాత్మిక దేవత. ఈ 2 దేవతలు కూడా శుక్రుని గ్రహానికి సంబంధించినటువంటి దేవతలుగా చెప్పబడ్డాయి. కాబట్టి అంతేకాకుండా నవగ్రహ దేవతల హోమాలు కూడా జరిపించడం జరుగుతుంది. మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో మీ అమ్మాయి కావచ్చు, అబ్బాయి జాతకరీత్యా దుర్గతులు ఉంటాయి. అటువంటి దుర్గతులను రూపుమాపడం కోసమే దుర్గా సూక్తం కూడా 1008 సార్లు. అంతేకాకుండా వీక్షించేటువంటి ప్రేక్షకుల కాలసర్పదోషంతో ఉన్నటువంటి వాళ్ళ కోసమై కాలసర్పదోష నివారణ పూజలు కూడా జరిపించడం జరుగుతుంది. కాబట్టి వివాహం కావాల్సిన అబ్బాయిలు అమ్మాయిల కోసమే సంపూర్ణమైనటువంటి శాంతి కార్యక్రమం. అన్నిటికంటే మంచి మళ్ళీ చెబుతున్నాను, సర్వదోష నివారణ పూజ హోమాలలో భాగంగా ఈ ఆగస్టు 6, 7, 8 విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది. కారణం ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం. మళ్ళీ మీరు క్యాలెండర్ వెతుక్కోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి క్యాలెండర్లు అన్నీ చూసుకోండి. గడిచినటువంటి 50 ఏళ్ల క్యాలెండర్లు చూసుకోండి. ఆదివారం, అమావాస్య, పుష్యమి ఈ 3 కలిసినటువంటిది మాత్రము దుర్లభము. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి యోగాల కలయిక. కాబట్టి దీన్ని అవకాశాన్ని అంతగా ఎవరూ మిస్ చేసుకోకండి. ఇప్పటివరకు నేను చేసినటువంటి కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొండి లేదా గోత్రనామాలు నమోదు చేసుకోండి. నా నోటి నుంచి ఎప్పుడు చెప్పలేదు. కానీ ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని మన వరకే ఎందుకు స్వార్థంగా మన లోపల ఎందుకు పెట్టుకోవాలి, 10 మందికి ఎందుకు ఉపయోగించకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో మీకోసమే ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అవసరం లేకపోయినప్పటికీ కూడా జనాల యొక్క దైవాని అనుగ్రహం జనాలకి అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ 6, 7, 8 కార్యక్రమాల్లో ప్రయాస కోర్చి చక్కటి బ్రాహ్మణులు పెట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. తిరిగి ఈశ్వరానుగ్రహం వల్ల చక్కటి జీవిత భాగస్వామి లభిస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఇక గురువు గారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆగస్టు 6, 7, 8వ తేదీల్లో మీ జాతకరీత్యా కలిగే ఎటువంటి పెద్ద సమస్య అయినా తీరడానికి ప్రత్యంగిర సహిత దశమహావిద్యల హోమాలతో పాటు 121 సార్లు రుద్రపారాయణం, వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు శ్రీ సూక్తం 1008 సార్లు, దుర్గా సూక్తం 1008 సార్లు, మన్యు సూక్తం, గణపతి సూక్తం, సర్ప సూక్తం ఒక్కొక్కటి 444 సార్లు పారాయణంతో పాటు మీ సంకల్పం, కోరికలు
కార్యక్రమాలు అతి శీఘ్రంగా నెరవేరుటకు 21 హోమాలను సుప్రసిద్ధ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆగస్టు 6, 7, 8వ తేదీల్లో అత్యంత నియమనిష్టలతో సశాస్త్రీయంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క పూజా కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవాలి అనుకున్న ఆ యొక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని మీరు అందించాలనుకున్నా కూడా నా పక్కనే స్క్రీన్ కింద గురుగారు వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని సంప్రదించి మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవడంతో పాటుగా ఆ యొక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని కూడా మీరు అందించవచ్చు. అలాగే మీ జాతకరీత్యా కలిగిన వివిధ సమస్యలకు గురువుగారిని కలిసి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిశీలన చేయించుకొని జాతకరీత్యా కలిగే పూర్తి సమస్యలను నివారించుకోవాలనుకుంటే నా పక్కనే స్క్రీన్ కింద గురుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని సంప్రదించి గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ జాతకరీత్యా కలిగే వివిధ సమస్యల్ని మీరు చక్కగా దూరం చేసుకోవచ్చు. ఇక గురువుగారు ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆ రోజుని విశిష్టత గురించి కూడా తెలియజేస్తూ ప్రత్యంగిర సహిత దశమహావిద్యాల హోమాల గురించి అలాగే ఆ రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో గోత్రనామాలు నమోదు చేసుకోవడం వల్ల ప్రయోజనాలను మన హిందూ ధర్మం ప్రేక్షకులకు ఒక్కసారి వివరిస్తారు. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం బహుదుర్లభమైనటువంటిది మరియు చెప్పుకోదలిస్తే అత్యంత ప్రాశస్తమైనటువంటి దినముగా చెప్పవచ్చు. ఇందులో ఎందుకు చెప్పబడ్డది ఆదివారం అమావాస్య పుష్యమి అంటే దీనికి గల కారణాన్ని తెలియచేస్తాను. ఆదివారం అమావాస్య వచ్చిందనుకోండి, చంద్రుడు ఉండడు. ఆదివారం రవికి సంబంధించినటువంటిది. రవి మాత్రమే ఉండగలిగేటువంటిది, అనగా రవి మాత్రమే ప్రకాశించగలిగేటువంటి తిథి, చంద్రుడు లేనటువంటి తిథి అమావాస్య. కాబట్టి రవి బలం సంపూర్ణంగా ఉంటుంది. రవి అంటే ఎవరు? నవగ్రహాల్లో రాజు. రాజు అంటే ఎవరు? పోషించేవాడు. కాబట్టి ఆదివారం అమావాస్య రోజున కలిసి వచ్చిన రోజున మన జీవితాన్ని ఉద్ధరించేటువంటి విధంగా ఆ రవిగ్రహం మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి సర్వులందరినీ కూడాను కాపాడేవాడు రాజు. కాబట్టి నవగ్రహాల్లో రాజు రవి. కాబట్టి ఆ ఆదివారం అమావాస్య రోజున విశేషమైనటువంటి గ్రహణంతో సమానమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. ఇక ఆదివారము పుష్యమి నక్షత్రముకు సంబంధించినటువంటిది. ఇందులో గనక గమనించుకున్నట్లయితే ఆదివారం రవికి సంబంధించినటువంటిది, పుష్యమి నక్షత్రము శని గ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రం. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే పుష్యమి నక్షత్రానికి అధిదేవత ఎవరయ్యానంటే బృహస్పతి. అంటే పుష్యమి నక్షత్రం మొదటి నక్షత్రం ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. బృహస్పతి పరిపాతు పశ్చాత్ అనేటువంటి, అంటే బృహస్పతి దేవతగా ఉంటున్నటువంటి దేవత. కాబట్టి ఈ రవి గురుల యొక్క కలయిక ప్రభావము చాలా గొప్పది. అంతేకాకుండా పుష్యమి నక్షత్రానికి ఒక అర్థం ఏమిటంటే, పుష్యమి నక్షత్రానికి సంపూర్ణంగా 8 వాక్యాల అర్థంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి మూలము పోషించేటువంటిది, పోషింపబడేది. పుష్యమి నక్షత్రానికి అంతటి గొప్పది. అనగా ఈ యొక్క పుష్యమి నక్షత్రంలో ఎటువంటి కార్యం చేసినా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఎందుకంటే పోషించే నక్షత్రం అది. అంతేకాకుండా క్షిప్రతారలు అని అంటారు నవగ్రహాల్లో. వేదతారలు అనేటువంటి విధంగా ఉంటుంది, క్షిప్రతారలు ఇట్లా ఉంటుంటాయి. క్షిప్రతారలో అశ్విని, పుష్యమి, హస్త నక్షత్రం. క్షిప్ర అంటే అర్థం ఏంటి సంస్కృతంలో అంటే తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటిది. అందుకే దేవతలకు సంబంధించి వినాయకులలో క్షిప్ర సరస్వతి అని ఉంటుంది. అలాగే క్షిప్ర గణపతి ఉంటుంది గణపతులలో. అంటే గణపతిని ఆ క్షిప్ర గణపతి రూపంలో వేడుకుంటే తొందరగా ఫలితాన్ని ఇస్తాడు. అట్లాగే ఈ పుష్యమి నక్షత్రంలో జరిగే ఏ పనైనా కానీ అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అనేకమైనటువంటి పర్యాయాలు ఫలితం మనం ప్రయత్నం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో, ఈ క్షిప్రతారలో ఒక్కసారి ఫలితం మనం ప్రయత్నం చేస్తేనే ఫలితము మనకు అన్ని వందల రెట్లు వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క ఆదివారం అమావాస్య మరియు పుష్యమి నక్షత్రం అనేటువంటిది 100 సంవత్సరాల క్రిందట వచ్చినటువంటి సంభవం. అంటే ఈ కాంబినేషన్ వచ్చినటువంటిది 100 సంవత్సరాల కిందటిది. మళ్ళీ ఇప్పుడు మనము మన కళ్ళతో మనం ఉండగా, మన శరీరం ఉండగా మనం చూసేటువంటి గొప్ప యోగం. ఇక గమనించుకున్నట్లయితే ఇందులో 5 యోగాలు ఉన్నాయి. అనగా శనివారం అమావాస్యతో కూడుకొని శని నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి రోజున, అంతేకాకుండా ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం ఉన్న రోజుగా ఇది చెప్పబడి ఉంది. అంటే ఏంటి? సర్వత్ర సిద్ధి యోగము అని అంటారు దీన్ని. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి సమయం. ఇక ఈ సమయంలో శుభమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా చేయాలి అంటే గృహానికి సంబంధించిన కొనుగోలు కావచ్చు, ఎలక్ట్రిక్ వస్తువులు కావచ్చు, వాహనాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా చేసుకుంటే శుభమైనటువంటి యోగాలు కలుగుతాయి. మంచి పనులు ప్రారంభించడానికి ఇది చాలా గొప్ప సుగుణమైనటువంటి దినముగా చెప్పబడి ఉంది. అమావాస్య అని మాత్రం సందేహించకండి. మన దగ్గర ఉన్న లోపభూయిష్టం ఏంటంటే అమావాస్య అంటే పనికిరాదని చెప్పని అంటారు. కానీ తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు అమావాస్యని పర్వదినంగా ప్రార్థించుకుంటారు. ఎందుకనంటే వాళ్ళకి తెలుసు
పితృదేవత ఆరాధనే అన్ని గొప్ప యోగాన్ని కలగజేస్తుంది. మీరు కొన్ని కోట్ల సార్లు ఈశ్వరుడు ప్రసన్నమైన పితృదేవతల అనుగ్రహం లేకపోతే ఆ ఈశ్వరుడు కూడా ఏమీ చేయలేడు, వరాలు కూడా మీకు రావు. అందుకనే పితృదేవతారాధన బాగా చేయాలి. అందుకని ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం రోజున పితృదేవతలకి తర్పణము, బ్రాహ్మణుని పిలిపించి చక్కగా పితృదేవతలకి సంబంధించినటువంటి కార్యక్రమం జరిపించుకోండి. స్వయంపాక దానం ఇవ్వండి. మీ ఇంట్లో పితృదేవత ఆరాధన ఆ రోజు విశేషంగా చేయండి. వంటలు వండుకున్నవన్నీ ఆ పితృదేవతల ముందర పెట్టి నైవేద్యంగా సమర్పించండి. ఇది ఆ రోజున మీరు చేయాల్సినటువంటిది. ఇక ఇందులో భాగంగా ఈ సంబంధించినటువంటి ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం ఏదైతే ఉందో ఈ యొక్క సమయంలో కొన్ని వేల గ్రహణాలు వస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం ఆ ఒక్క కొద్ది సమయంలోనే వస్తాయి. ఒక గ్రహణ సమయంలోనే కొన్ని రెట్ల శక్తి ఎక్కువగా ఉంటుంది. అటువంటిది ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రంలో చేసే ఏ పని అయినా కానీ దేవతానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. మనం 100 సార్లు పూజ చేస్తే వచ్చే ఫలితము ఈ ఒక్కసారికి చేయడం వల్ల వస్తుంది. కాబట్టి ఆ రోజున ప్రత్యంగిరా సహిత దశమహావిద్యలు అంటే ఒకటి అనుకుంటారేమో, 10 రకాల దేవతల హోమాలు. ప్రత్యంగిర హోమం గురించి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు అనుష్ఠాన రూపంలో ప్రత్యంగిర యొక్క ఆ యొక్క మహిమని ఎంతోమందికి తెలియచేసిన వాళ్ళు. ఇక ఇందులో భాగంగా మీ యొక్క కామ్యకర్మలు నెరవేరడం కోసం 27 హోమాలు ఈ యొక్క కార్యక్రమం ద్వారా చేయించడం జరుగుతుంది. ఇటువంటి విశేషమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సంపూర్ణమైనటువంటి దైవానుగ్రహం కలిగి మీ కోరిక, మీ సంకల్పం ఏదైనా కానీ అతి శీఘ్రంగా నెరవేరుతుంది. సమస్యల వలయంలో చిక్కుకున్న వాళ్ళు ఎవరైనప్పటికీ ఈ యొక్క సమస్యల ప్రభావం నుంచి బయటపడవచ్చు. మీ యొక్క సంకల్పం కోరిక అని అంటుంటాం. ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది, లేదా కోర్టు సమస్యలు, శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటుంటాయి. ఇటువంటి వాటికి అద్భుతమైనటువంటి యోగం ఇది మళ్ళీ మీరు కోరుకున్న ఈ అమావాస్య పుష్యమి పోయిందిలే ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దాంలంటే మీరు నేను బ్రతికుండాలి కదా ఇటువంటి మళ్ళీ రోజు రావడానికి. మీరు క్యాలెండర్ తిరిగి తీసి 2050 వరకు చూడండి. నేను చూశాను, ఎక్కడా కూడా ఆదివారం పుష్యమి అమావాస్య ఈ 3 కలిసినటువంటిది మాత్రం లభించలేదు. మనం చూడము, మన కింద తరాల వాళ్ళు కూడా చూడనటువంటిది. 100 సంవత్సరాల కిందట ఒక్కసారి మాత్రమే వచ్చేటువంటిది. ఎటువంటి అద్భుతమైనటువంటి యోగము మీరు మళ్ళీ మీకు దొరకదు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోండి. చెప్పడం వరకు నా బాధ్యత, కానీ చక్కగా అందరు ఇందులో పాల్గొండని చెప్పి నోరు తెరిచి చెబుతున్నాను. ఇంత చెప్పినా చెప్పగా వినని వాడిని చెడంగా చూడమంది శాస్త్రం. కాబట్టి అవకాశం ఉంటే ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. శుభం భూయత్ అని చెప్పవచ్చు. ఇక గురువుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆగస్టు 6, 7, 8వ తేదీల్లో మీ జాతకరీత్యా కలిగే ఎటువంటి పెద్ద సమస్య అయినా తీరడానికి ప్రత్యంగిర సహిత దశమహావిద్యాల హోమాలతో పాటు 121 సార్లు రుద్రపారాయణం, వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు శ్రీ సూక్తం 1008 సార్లు, దుర్గా సూక్తం 1008 సార్లు, మన్యు సూక్తం, గణపతి సూక్తం, సర్ప సూక్తం ఒక్కొక్కటి 444 సార్లు పారాయణాలతో పాటుగా మీ సంకల్పం, కోరికలు అతి శీఘ్రంగా నెరవేరుటకు 21 హోమాలను సుప్రసిద్ధ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆగస్టు 6, 7, 8వ తేదీల్లో అత్యంత నియమనిష్టలతో సశాస్త్రీయంగా గురువుగారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క పూజా కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలి అనుకున్న, శ్రీకాళహస్తి క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని మీరు అందించాలనుకున్నా నా పక్కనే స్క్రీన్ కింద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని సంప్రదించి మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవడంతో పాటుగా ఈ యొక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని మీరు అందించవచ్చు. అలాగే గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యల్ని మీరు దూరం చేసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ కింద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని సంప్రదించి గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ యొక్క జాతకరీత్యా కలుగు వివిధ సమస్యల్ని మీరు చక్కగా దూరం చేసుకోవచ్చు. ఇక గురువుగారు కుజదోషం, కాలసర్పదోష నివారణకు, రాహుకేతు గ్రహాల యొక్క దోష నివారణకు కూడా కనుక చూసుకున్నట్టయితే పవిత్ర శ్రీకాళహస్తి క్షేత్రంలో మీ ఆధ్వర్యంలో ఆదివారం పుష్యమి నక్షత్రం మరియు అమావాస్య సందర్భంగా ఆగస్టు 6, 7, 8వ తేదీల్లో ఏ పూజలు నిర్వహిస్తున్నారో ఒక్కసారి వివరిస్తారా? కాలసర్పదోషము, కుజదోషం ఈ రోజున మీరు మీ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, లేదా మీ జాతకాన్ని పరిశీలింపజేయడం కోసం పండితులను కానీ, పురోహితులు కానీ, అర్చకులను కానీ, జ్యోతిష్యులను కానీ ఎవరిని సంప్రదించినా అందరి నోట వచ్చేటువంటిది వివాహ ప్రతిబంధకాలకి కుజదోష కారణం, వివాహం ఆలస్యం అవడానికి కాలసర్పదోషం కారణం. కాబట్టి ఇటువంటి తరచూ మనం వింటూ ఉంటుంటాం. కాబట్టి ఇటువంటి దోష నివారణార్థమై సర్పక్షేత్రమే, మనకి ఈ భూమండలంలో సర్పక్షేత్రాలు అనేకంగా ఉన్నాయి. అందులో మన దక్షిణాది సంబంధించినటువంటి ఆంధ్ర ప్రాంతంలో విశేష ప్రాచుర్యం ఉన్నటువంటిది, మరియు ఈ రాహుకేతుల యొక్క జననం కలిగినటువంటి ఆ యొక్క ప్రదేశము కూడా ఈ రాహుకేతులకు సంబంధించినటువంటిది శ్రీకాళహస్తి. అందుకే ఇక్కడ ప్రధానముగా బ్రహ్మదేవుడు
మనకు పురాణాల్లో చూసుకున్నట్లయితే భవిష్యోత్తర పురాణం కావచ్చు, బ్రహ్మ పురాణాల్లో కావచ్చు, బ్రహ్మదేవుడు నాగదేవతా రూపంలో ఈ యొక్క స్వామివారిని కొలిచారు. అందుకే ఇది సర్పక్షేత్రం అయ్యింది. వశిష్ఠ మహాముని కూడా సంతానం పొందడం కోసమై ఈ యొక్క శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ఆరాధన చేసినటువంటి దాఖలాలుగా చెప్పబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఇట్టి సర్పక్షేత్రములో ఈ యొక్క కాలసర్పదోష నివారణకి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే నవగ్రహాలలో రాహువు సంబంధించినటువంటి దేవత ఎవరు? అంతరిక్ష దేవత అంటే చిన్నమస్తా దేవత. ఇక కేతువుకి సంబంధించి త్రిపుర భైరవి దేవత. ఈ దశమహావిద్యలలో వచ్చేటువంటి దేవతలు కూడా వీళ్ళు. కాబట్టి వీటికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు మరియు సర్పసూక్తము 444 సార్లు పారాయణం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా జాతకరీత్యా ఎటువంటి దోషము తొలగిపోవాలన్నా ప్రత్యంగిర దేవత ఆవశ్యకత కావాలి. ఈ రోజున మనం గమనించుకున్నట్లయితే చిన్న చిన్న సమస్యలు వేరు, పెద్ద పెద్ద సమస్యలు వేరు. ఉదాహరణకు మీకు తెలియజేస్తాను. జ్వరం వచ్చిందనుకోండి, మన ఇంట్లోనే ట్రీట్మెంటు ఏ డోలా ట్యాబ్లెట్టో లేకపోతే యాంటీబయాటిక్ వేసుకొని చేసుకోవడం. అదే జ్వరంతో సమానమైనటువంటిది మలేరియా, టైఫాయిడ్లు ఉంటాయి. ఇక ఈ గోళీలు పనిచేయవు, పెద్ద ట్రీట్మెంట్ కావాలి. వారం 10 రోజులు హాస్పిటల్లో ఉండి ఇంజెక్షన్లు, పెద్ద పెద్ద మందులు, యాంటీబయాటిక్స్ చాలా మనం వాడితే తప్ప ఆ మలేరియా తగ్గదు. అటువంటిది అంటే పెద్ద సమస్య అయినటువంటిది పెద్ద పెద్ద దేవతల యొక్క అనుగ్రహం కావాలి. ఈ దశమహావిద్యలు అమ్మవారి నుంచి ఉద్భవించినటువంటివి కాబట్టి ఇవి చాలా లోకోత్తరమైనటువంటి దేవతలుగా చెప్పబడ్డాయి. అందుకనే ప్రత్యంగిరా సహిత దశమహావిద్యలు ప్రత్యంగిర హోమం చేసుకున్నామంటే ఇక దానికి తిరుగే లేదు. ఎటువంటి కర్మమయ దోషమైనా తొలగిపోతుంది. ఇక కుజదోష నివారణార్థమై సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమము జరిపించడం జరుగుతుంది. కుజుడికి దశమహావిద్యల్లో అంతరిక్ష దేవత ఎవరయ్యానంటే బగళాముఖి. కాబట్టి ఇట్టి కుజదోష పరిహారార్థమై బగళాముఖి హోమం కూడా దశమహావిద్యల హోమంలో కూడా జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ కుజదోషము, కాలసర్పదోషము, జటిలమైనటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మంచి జరుగుతుంది. మళ్ళీ తెలియచేస్తున్నాను, ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రము ఈ కాంబినేషన్ కలయిక 100 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటిది. ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామందికి సందేహం, ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని, ఇంత మహత్తరమైనటువంటి సమయం కదా, స్వయంగా పాల్గొంటేనే ఫలితం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది. స్వయంగా పాల్గొనలేకపోయినా ఈ యొక్క ఫలితము మీకోసమే, మీ గోతనామాలతో ధారాదత్తం చేసినాడు, అది మీకే చెందుతుంది. జాతకాలు, నక్షత్రాలు, రాశులు ఎవరైనా, ఈ తెలియని వాళ్ళు ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ఎందుకనంటే అన్ని రకాల సమస్యల్ని నిర్మూలించే శక్తి ఇక ప్రత్యంగిరా సహిత దశమహావిద్యలు. ఇంతకంటే ఇంకా టాప్ లేదండి. ఇంకా దేవతల్లో వీళ్ళని మించినటువంటి దేవతలు ఇంకా మనకు లేరు. మిగతా వాళ్ళందరూ ఈ కలియుగంలో వచ్చేటువంటి చిన్న చిన్న పనులను చేసి పెట్టేవాళ్లే కానీ పెద్ద పెద్ద సమస్యలు నివారించే దేవతలు ప్రత్యంగిరా సహిత దశమహావిద్యల దేవతలే. అందులో గుర్తుపెట్టుకుని కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు, దైవానుగ్రహం కావాలి, మన కుటుంబానికి ఉండాలి అనేటువంటి భావించేవాళ్ళు, ఈ రకంగానైనా మనం సమస్యల నుంచి బయటపడాలని కోరుకునేవాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. సమస్యలు ఉంటూనే ఉంటుంటాయి, చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటుంటారు. ఇదంతా మనకెందుకులు అనుకునేవాళ్ళు ఆ సమస్యల వలయంలో, సుడిగుండంలో చిక్కుకొని ఉంటుంటారు. దైవము కూడా ఏమీ చేయలేదు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇటువంటి సమయాన్ని, అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకనంటే మనం గమనించుకున్నట్లయితే 2014 ప్రాంతంలో బియాస్ నదిలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో కొన్ని వందల మంది, దాదాపు 32 మందికి పైగా చనిపోయారు. అలారం మోగించారు, దైవ ఘటన అది. అలారం మోగించడం దైవ ఘటన, అయినా వినలేదు. హాయిగా నీళ్ళలో ఆడుకుందాం, తేలాడదాం, ఇటువంటి సమయం మళ్ళీ రాదు కదా అని చెప్పి ఉన్నవాళ్ళు చాలామందికి, తల్లిదండ్రులకి పుత్రశోకం కలిగించారు. దైవం హెచ్చరిస్తుంది, అవకాశం ఇటువంటి సందర్భం ఉన్నప్పుడు చేసుకోండి అని చెప్పి. కానీ విననటువంటి వాళ్ళని మనం ఏమీ చేయలేం. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. శుభం అని చెప్పవచ్చు. ఇక గురువుగారు, దశమహావిద్యలకు నవగ్రహాలకు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ ఈ దశమహావిద్యల హోమాల్లో పాల్గొనడం వల్ల నవగ్రహ దోషాలు తొలగుతాయంటారా? ఇది కూడా తెలియజేయరా? తప్పకుండా తొలగుతాయని చెప్పవచ్చమ్మా. ఎందుకనంటే మనము గమనించేటువంటిది ఒక్కొక్క క్రమం అనేటువంటిది ఒకటి ఉంటుంది. మనము 10th క్లాస్ ప్రైమరీ, మళ్ళీ హయ్యర్ ఎడ్యుకేషను, తర్వాత గ్రాడ్యుయేషన్, ఎలా అయితే స్టెప్ బై స్టెప్ ఉన్నాయో, ఇప్పుడు ప్రైమరీ చదివిన వాడికి ఒక రకమైన జీవితం ఉంటుంది, హయ్యర్ ఎడ్యుకేషన్ చదివిన వాడికి ఒక రకమైన జీవితం ఉంటుంది. అలాగే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాడికి ఎలా అయితే జీవితం ఉంటుందో, దేవతల్లో కూడా మానవుణ్ణి పరిపాలించే దేవతలు నవగ్రహాలు. ఈ నవగ్రహాలకి సంబంధించినటువంటి దేవతలు ఉంటారు. రవికి రుద్రుడు, చంద్రుడికి గౌరి, కుజుడికి సుబ్రహ్మణ్యుడు, బుద్ధుడికి నారాయణుడు, గురువుకి దత్తాత్రేయుడు, శుక్రుడికి లక్ష్మీదేవి, శనికి మళ్ళీ రుద్రుడే,
తర్వాత రాహుకి దుర్గాదేవి, కేతువుకి గణపతి, ఇవి దేవతలు. వీటిని మించి ఈ నవగ్రహాల్ని కంట్రోల్ చేసేది అంతరిక్ష దేవతలు. ఇక అంతరిక్షం పైన ఇంకేమీ లేదు కదా. ఏదైనా పైన ఉన్నది ఏమంటే అంతరిక్షం అని అంటాం తప్పించి అంతరిక్షం పైన ఇంకేముందని మనం చెప్పలేం. కాబట్టి లాస్ట్ కంట్రోల్లో ఉండేటువంటిది దేవతలు, ఈ నవగ్రహాలకి సంబంధించినటువంటి దశమహావిద్యలు. కాబట్టి రవికి చూసుకుంటే మాతంగి, అలాగే చంద్రుడికి చూసుకుంటే భువనేశ్వరి, కుజుడికి చూసుకుంటే బగళాముఖి, అలాగే బుధుడికి చూసుకుంటే త్రిపుర భైరవి, మరియు గురువుకి చూసుకుంటే జాతకరీత్యా విశేషమైనటువంటి అమ్మవారు ఈ సంబంధించినటువంటి ఈ చండ ప్రచండ అమ్మవారు. ఇక శుక్రుడికి చూసుకున్నట్లయితే షోడశి కమలాత్మిక, శనికి చూసుకున్నట్లయితే కాళి, రాహుకి చూసుకుంటే చిన్నమస్త, కేతువుకి సంబంధించినటువంటిది దేవత ఈ యొక్క అమ్మవారుగా చెప్పవచ్చు. కాబట్టి ప్రత్యంగిరా సహిత దశమహావిద్యలు అనేటువంటి, ప్రత్యంగిర అంటే ఏంటి, వీటన్నిటినీ కూడాను అధినాయకత్వం చేసేటువంటి దేవత. అందుకే ప్రత్యంగిరా సహిత దశమహావిద్యల హోమాలు చేసుకోవడం ద్వారా 9 గ్రహాలకి సంబంధించినటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క సంబంధించినటువంటి దోషాలు తొలుగుతాయి. నవగ్రహ హోమాలు కూడా చేయించడం జరుగుతుంది. అట్లాగే నవగ్రహ హోమాలతో పాటు నవగ్రహాన్ని కంట్రోల్ చేసే నవగ్రహాల అంతరిక్ష దేవతలైనటువంటి దశమహావిద్యల హోమాలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో చేయించడం జరుగుతుంది. అనగా ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలిగినటువంటి సమయము చాలా విశేషమైనటువంటిది. మనము 1000 సార్లు మనం శ్రీరామానంటే ఎంత ఫలితమో ఈ యొక్క సమయంలో ఒక్కసారి శ్రీరామానంటే అంత ఫలితం. అందుకనే మనం చేసినటువంటిది 1000 సార్లు హోమం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఇక్కడ ఒక్కసారికి అంత ఫలితం వచ్చే అతి కొద్ది వాల్యుబుల్ టైం అనమాట. ఈ టైంలో ఎవరు చేసుకున్నా తప్పకుండా దైవానుగ్రహం కలిగి సంపూర్ణమైనటువంటి యోగాన్ని పొందుతారు. కాబట్టి స్వయంగా పాల్గొనలేకపోయినా ఒకే ఫలితం ఉంటుంది. గోత్రనామాలు అలాగే రాశులు నక్షత్రాలు తెలియకపోయినా గోత్రనామాలు నమోదు చేసుకోవడం ద్వారా సంపూర్ణమైనటువంటి ఫలితం. ఎందుకంటే మీ గోత్రనామాలతో జరిపించి మీకే ఆ ఫలితం ధారాదత్తం చేసినప్పుడు ఆ సంపూర్ణమైనటువంటి యోగం మీకే కలుగుతుంది. ఇటువంటి సమయం మళ్ళీ మనకు కావాలనుకున్న రాదు. కాబట్టి ఇటువంటి అత్యవశ్యమైనటువంటి అద్భుతమైనటువంటి యోగాన్ని అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దైవానుగ్రహాన్ని పొంది తరిస్తారని భావిస్తున్నాం జరుగుతుంది. ఇక గురువు గారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆగస్టు 6, 7, 8వ తేదీల్లో మీ జాతకరీత్యా కలిగే ఎటువంటి పెద్ద సమస్య అయినా తీరడానికి ప్రత్యంగిర సహిత దశమహావిద్యల హోమాలతో పాటు 121 సార్లు రుద్రపారాయణం, వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు శ్రీ సూక్తం 1008 సార్లు, దుర్గా సూక్తం 1008 సార్లు, మన్యు సూక్తం, గణపతి సూక్తం, సర్ప సూక్తం ఒక్కొక్కటి 444 సార్లు పారాయణంతో పాటు మీ సంకల్పం కోరికలు అతి శీఘ్రంగా నెరవేరటకు 21 హోమాలను సుప్రసిద్ధ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆగస్టు 6, 7, 8వ తేదీల్లో అత్యంత నియమనిష్టలతో సుశాస్త్రీయంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క పూజా కార్యక్రమంలో మీరు భాగస్వాములై మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవాలి అనుకున్న, శ్రీకాళహస్తి క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని మీరు అందించాలనుకున్నా నా పక్కనే స్క్రీన్ కింద గురుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని సంప్రదించి మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవడంతో పాటుగా ఆ యొక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని కూడా మీరు అందించవచ్చు. అలాగే మీరు గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యల్ని మీరు దూరం చేసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ కింద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని సంప్రదించి గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ యొక్క జాతకరీత్యా కలిగే వివిధ సమస్యలను మీరు చక్కగా దూరం చేసుకోవచ్చు. ఇక గురువుగారు కర్మదోషం అనగానేమి, కర్మదోషం వలన కలిగే దుష్ఫలితాలను వివరిస్తూ శని దోషం ఏ రాశుల వరకు ఉంది, ఇట్టి శని దోషం మరియు కర్మదోష నివారణకు మీ ఆధ్వర్యంలో ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం సందర్భంగా పవిత్ర శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆగస్టు 6, 7, 8వ తేదీలో ఏ కార్యక్రమాలు చేస్తున్నారో ఒకసారి తెలియజేస్తారు. కర్మదోషం అనేటువంటిది మనం చాలా సందర్భంలో మన సమస్యలు బాగా ఉన్నప్పుడు ఏ జన్మలో ఏం పాపకర్మ చేసుకున్నాం రా అని చెప్పి తలకాయ బాదుకుంటూ బాధపడుతుంటుంటాం. అంటే జన్మల నుంచి వచ్చేటువంటిది కర్మదోషం. సంచిత పురాకృత ప్రారంధ కర్మదోషాలను అనుసరించి ఈ యొక్క జీవికి జన్మ ఎత్తడం, ఆ జన్మ ఎత్తిన దారధిగా కర్మదోషం వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాన్ని అనుభవించడానికి కష్ట నష్టాలు పడడం మనం చేసుకున్నటువంటిది. అందుకే కర్మదోషాన్ని అనుసరించి ఆ కర్మదోషాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి సంచారం జరుగుతుండగా చంద్రమండలంలో ఉన్నటువంటి ఆత్మ ఈ యొక్క తల్లి గర్భంలో ప్రవేశించేసి ఆ సమయంలో జన్మించడం వలన ఆ గ్రహాలు ఇచ్చేటువంటి దశా ఫలితాలని అనుభవిస్తూ మానవుడు జీవించడం జరుగుతుంది. కాబట్టి ఎంతటిదైనప్పటికీ కూడా దోషాన్ని తొలగించేటువంటి దేవత, కర్మదోషాన్ని తొలగించే దేవత ఈశ్వరుడు మరియు ప్రత్యంగిర దేవత. కాబట్టి ఎన్నో జన్మల దోషాన్ని తొలగించినటువంటిది మనం కొన్ని మహానుభావుల యొక్క దివ్య చరిత్రలు, వారి యొక్క మహిమలు కనుక మనం చూసినట్లయితే తప్పకుండా మనకు తెలుస్తుంది. ఇప్పుడు
ఇక ఇటువంటి కర్మదోషం తొలగిపోవడం కోసమే ప్రత్యంగిర హోమాలు జరిపించడం జరుగుతుంది. ఇక సంధ్యా సమయంలో, రాత్రి పగలుకి ఉన్నటువంటి సంధ్యా సమయంలో, మధ్య సమయంలో 121 సార్లు రుద్రపారాయణం చేయించడం జరుగుతుంది. ఇక శని దోష ప్రభావం గమనించుకున్నట్లయితే శని మకర రాశిలో సంచారం చేస్తూ ధనస్సు, మకర, కుంభరాశిలో వారికి ఏలినాటి శని, మిథున రాశి వారికి అష్టమ శని, తులారాశి వారికి అర్ధాష్టమ శని, వృషభ, కన్యా రాశి వారికి యోగ శని, మేషరాశి వారికి కంటక శని, కర్కాటక రాశి వారికి దాంపత్య శని. ఇవి వెరసి మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇట్టి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమంతో పాటు శనికి అంతరిక్ష దేవత కాళీ దేవత, ఇటువంటి కాళీ హోమాన్ని కూడా దశమహావిద్యల హోమాలలో భాగంగా చేయించడం జరుగుతుంది. శని ప్రభావం వలన ధనపరమైన సమస్యలు వస్తాయి కాబట్టి లక్ష్మీ సూక్తము 1008 సార్లు లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం జరిపించడం జరుగుతుంది. శని ప్రభావం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మృత్యుంజయ హోమం, శని ప్రభావం వలన శత్రు సమస్యలు వస్తాయి కాబట్టి సుదర్శన హోమం, ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. కాబట్టి కాలభైరవ హోమం ప్రత్యంగిరా సహిత దశమహావిద్యలు చేసినప్పుడు అమ్మవారి రూపంలో దశమహావిద్యలు మనకు లభిస్తున్నప్పుడు అయ్యవారి రూపానికి కేంద్రమైనటువంటి కాలభైరవునికి కూడా ఆరాధన చేయాలి. కాబట్టి కాలభైరవ హోమం కూడా చేయించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో నవగ్రహాల్లో ఈ రాజు మనం అనుభవిస్తున్నటువంటి అనేక కష్ట నష్టాలకి గత జన్మ కర్మదోషం కాబట్టి కర్మదోషాన్ని నిష్పక్షపాతముగా అమలు చేసేటువంటి దేవత నవగ్రహ దేవత శని భగవానుడు. కాబట్టి ఇట్టి శని యొక్క అనుగ్రహం కోసమై ప్రత్యంగిరా హోమము, కాళీ హోమము, కాలభైరవ హోమం, శనీశ్వర హోమాలు విశేషంగా మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనుస్సు రాశి, మకర రాశిలో జన్మించినటువంటి, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని పొంది శని బాధల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఇక గురువు గారు, శత్రుబాధ, భూకోటు సమస్యల నివారణకు, విద్య, ఉద్యోగ ప్రాప్తికి సుప్రసిద్ధ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆగస్టు 6, 7, 8వ తేదీల్లో మీ ఆధ్వర్యంలో జరిగే పూజా కార్యక్రమాల గురించి ఒక్కసారి వివరిస్తూ, అలాగే ఈ ఆదివారం అమావాస్య రోజున ఈ యొక్క కార్యక్రమాలు ముఖ్యంగా విద్య, ఉద్యోగ ప్రాప్తికి ఏ ఏ కార్యక్రమాలు కూడా తెలియజేస్తున్నారు ఒక్కసారి ప్రేక్షకులకు వివరించండి. తప్పకుండా అమ్మ. విద్య, ఉద్యోగ ప్రాప్తికి, వ్యాపారాభివృద్ధికి. విద్యకి సంబంధించి అధిపతి నవగ్రహాల్లో గురువు. ఇక ఉద్యోగానికి సంబంధించిన నవగ్రహాల్లో అధిపతి ఎవరయ్యా అంటే రవి. వ్యాపారానికి సంబంధించినటువంటి అధిపతి ఎవరయ్యా అంటే బుధుడు మరియు జాతకరీత్యా సంబంధించినటువంటి శుక్ర భగవానుడు. ధనంతో లింక్ ఉంటుంది కాబట్టి విద్యా ప్రాప్తి కోసమే రవికి, కాబట్టి రవి యొక్క మూలమంత్ర హోమము మరియు రవికి అంతరిక్ష దేవత మాతంగి కాబట్టి మాతంగి హోమము. ఇక గమనించినట్లయితే ఉద్యోగ ప్రాప్తికి సంబంధించి రవి కూడాను కారణం కాబట్టి ఈ యొక్క మాతంగి హోమం జరిపించడం జరుగుతుంది. విద్యకి సంబంధించి అధిపతి గురుడు నవగ్రహాల్లో కాబట్టి ఇటువంటి గురు హోమము మరియు అంతరిక్ష దేవత అయిన దశమహావిద్యల అంతరిక్ష దేవత అయినటువంటి గురుగ్రహానికి సంబంధించిన దేవత హోమంతో పాటుగా వ్యాపారము, లక్ష్మీ ప్రాప్తికి సంబంధించి బుధుడు కారకుడు వ్యాపారానికి కాబట్టి బుధుడికి అధిష్టాన దేవత అంతరిక్ష దేవత భువనేశ్వరి కాబట్టి భువనేశ్వరి హోమము మరియు నారాయణ హోమంతో పాటుగా బుధగ్రహ హోమం కూడా జరిపించడం జరుగుతుంది. ఇక లక్ష్మీ ప్రాప్తికి లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము మరియు శుక్రుడు అధిష్టాన దేవత కాబట్టి శుక్రునికి అంతరిక్ష దేవత ఎవరయ్యానంటే షోడశి, కమలాత్మిక. ఈ రెండు దేవతల యొక్క హోమాలు దశమహావిద్యల హోమాల్లో భాగంగా చేయించడం జరుగుతుంది. ఇక శుక్రునికి సంబంధించి శుక్రగ్రహ హోమం కూడా జరిపించడం జరుగుతుంది. ఇక శత్రుబాధ, భూకోర్టు సమస్యలు మరియు ఈ యొక్క సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి దుర్గతులను రూపుమాపేటువంటి దేవత ప్రత్యంగిర కాబట్టి ప్రత్యంగిర హోమము, దుర్గా సూక్తము సంబంధించి 108 సార్లు పారాయణం చేయడం, అలాగే కోర్టు సమస్యలు ఇటువంటి వాటికి కుజుడు కూడా అధిపతి కాబట్టి కుజగ్రహ హోమము, సుబ్రహ్మణ్య హోమము, కుజునికి అంతరిక్ష దేవత బగళాముఖి కాబట్టి బగళాముఖి హోమము ఈ కోర్టు సమస్యల నుంచి బయటపడడానికి చేయించడం జరుగుతుంది. ఇక భూ సంబంధమైనటువంటి వాటి అన్నిటికీ కూడాను నవగ్రహాల్లో కారకుడు కుజుడు కాబట్టి బగళాముఖి హోమం జరిపించడం జరుగుతుంది. ఇక ఈ శత్రుబాధలకు సంబంధించి సుదర్శన హోమం కూడా జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు శత్రుబాధ, భూకోర్టు సమస్యలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారాభివృద్ధికి సంబంధించినటువంటి దేవతల యొక్క హోమాది కార్యక్రమాలతో పాటుగా శుభాన్ని ఇచ్చేటువంటి ఈశ్వరునికి సంబంధించి 121 సార్లు ప్రదోష కాల సమయంలో చేయించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ప్రత్యంగిరా సహిత దశమహావిద్యల హోమాలతో పాటు విశేషమైనటువంటి పారాయణాలు ఈ యొక్క 6, 7, 8 తేదీలో జరపబడుతున్నాయి. కాబట్టి ప్రతి 100 సంవత్సరాలకి మాత్రమే ఒకసారి అరుదుగా లభించేటువంటి ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా కలిగే గొప్ప అంతరిక్షంలో కలిగే గొప్ప యోగాలలో
చేసుకున్న వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ప్రకృతిలో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి దాగి ఉన్నటువంటి దేవతాశక్తి ఆ సమయంలో బయటికి వచ్చి దేవతారాధన చేసే వాళ్ళ యొక్క కర్మదోషాల్ని తొలగించి వాళ్ళకి సంబంధించి మంచిని కలగచేస్తుందని మనకు శాస్త్రవచనం. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని విజ్ఞానంతో ఉన్నవాళ్ళు ఎవరు వదులుకోరు. అజ్ఞానము మూర్ఖత్వం ఉన్నవాళ్ళు నాస్తికులు మాత్రమే దీన్ని ట్రాష్ అని కొట్టిపారేస్తారు. కాబట్టి మీరు విజ్ఞానుల దైవ ఆరాధన చేసేవాళ్ళ మీరు నిర్ణయించుకోండి. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో దేవుడు నమ్మకం లేదు అన్నవాళ్ళు కూడా దేవతా చండీ హోమాలు పాల్గొని మనం గమనించుకున్నట్లయితే కొన్ని మాధ్యమాల్లో చూస్తుంటాం, దైవము లేదు, ఆస్తికత్వం లేదు అంతా అని చెప్పేటువంటి వాళ్ళు కూడా చక్కగా చండీ హోమాల్లో పాల్గొని ఫోటోల్లో మనం చూసాం. కాబట్టి ఈనాడు నాస్తికులుగా చెప్పుకున్న వాళ్ళు తరచూ అంటే మనకు ఈ శిశుపాల దంతవక్త్ర మరియు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులు అలాగే సంబంధించినటువంటి రావణ కుంభకర్ణాదులు మనం చదువుకున్నాం. జయ విజయులు వాళ్ళ యొక్క దైవాన్ని సనక సనానందుల వాళ్ళని దూషించిన కారణంగా విష్ణువుని శత్రువులుగా మారి ఆ మూడు సంబంధించినటువంటి జన్మల్లో వారు చేరుకున్నారు. వాళ్ళు రాక్షసత్వంతో కూడుకొని విష్ణునామాన్నే జపించారు. ఈ నాస్తికులు కూడా అంతే, దేవుడు లేడు అంటే దేవుడికి దగ్గరగా అవుతుంటుంటారు. కాబట్టి లేడన్న వాడిని మళ్ళీ ఎందుకు దేవుడని సమర్థించుకుంటారు, దేవుడని పేరు ఎందుకు చెబుతారు? కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆస్తికులైన నాస్తికులైన నా దృష్టిలో దైవాన్ని స్మరిస్తున్న వాళ్ళే. శత్రువుగా భావించి విష్ణుని స్మరిస్తూ మోక్షాన్ని పొందారు వాళ్ళు. దైవాన్ని స్మరిస్తూ త్యాగయ్య లాంటి వాళ్ళు కూడా, రామదాసు లాంటి వాళ్ళు కూడా, తులసీదాసు లాంటి వాళ్ళు కూడా మోక్షాన్ని పొందారు. కాబట్టి నా వ్యక్తిగతమైన అభిప్రాయం ప్రకారం ఆస్తికులైన నాస్తికులైన దేవుణ్ణి స్మరించనిదే వాళ్ళ జీవితం ఉండదు. కాబట్టి ఆస్తికులైన నాస్తికులైన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా దైవానుగ్రహం మీకు కలిగి తీరుతుంది, అందులో సందేహం లేదు. ఇక గురువుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆగస్టు 6, 7, 8వ తేదీలో మీ జాతకరీత్యా కలిగే ఎటువంటి పెద్ద సమస్య అయినా తీరడానికి ప్రత్యంగిర సహిత దశమహావిద్యల హోమాలతో పాటు 121 సార్లు రుద్రపారాయణం, వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు శ్రీ సూక్తం 1008 సార్లు, దుర్గా సూక్తం 1008 సార్లు, మన్యు సూక్తం, గణపతి సూక్తం, సర్ప సూక్తం ఒక్కొక్కటి 444 సార్లు పారాయణంతో పాటు మీ సంకల్పం కోరికలు అతి శీఘ్రంగా నెరవేరుటకు 21 హోమాలను సుప్రసిద్ధ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం సందర్భంగా కూడా ఆగస్టు 6, 7, 8వ తేదీల్లో అత్యంత నియమనిష్టలతో ఈ యొక్క పూజాకృతం అంతా కూడా నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవాలి అనుకున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని మీరు అందించాలనుకున్న నా పక్కనే స్క్రీన్ కింద గురుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని సంప్రదించి మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవడంతో పాటుగా శ్రీకాళహస్తి క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని కూడా మీరు అందించవచ్చు. అలాగే మీరు గురుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ యొక్క జాతకపరమైన సమస్యల్ని దూరం చేసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ కింద గురుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని సంప్రదించి గురుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ యొక్క జాతకరీత్యా కలిగే సమస్యల్ని మీరు చక్కగా దూరం చేసుకోవచ్చు. ఇక గురుగారు రాణి బాకీలు, వ్యాపార అభివృద్ధికి, ధన ప్రాప్తికి మీ ఆధ్వర్యంలో ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం సందర్భంగా పవిత్ర శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆగస్టు 6, 7, 8వ తేదీల్లో ఏ పూజలు హోమాలు చేయిస్తున్నారో తెలియజేస్తారు. రాణి బాకీలు, వ్యాపార అభివృద్ధి సంబంధించినటువంటి గమనించుకున్నట్లయితే ధన ప్రాప్తికి వీటన్నిటికీ కూడాను దైవము లక్ష్మీదేవత. ఎందుకంటే మన నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోయి అది రాణి బాకీలుగా మారిపోతుంది. వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా, బయట నుంచి మనం డబ్బు రావాలన్నా అది మనకు లక్ష్మీ యోగం కావాలి. అలాగే ఉద్యోగాభివృద్ధి కావచ్చు, అలాగే లక్ష్మీ ప్రాప్తికి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం వల్ల బాధ్యతలు పెరుగుతాయి, అలాగే ధనము కూడా పెరుగుతుంది. వీటన్నిటికీ లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ సూక్తము 1008 సార్లు పారాయణం చేయడం. ఇక లక్ష్మీదేవికి అనగా శుక్రుడు అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి నవగ్రహాల్లో గురువు, శుక్రుడు, శని గ్రహాలు ఈ 3 గ్రహాల ప్రభావం వలన మానవుడికి ధనము సంప్రాప్తం ఎక్కువగా అవుతుంది. కాబట్టి గురువుకి సంబంధించిన అధిష్టాన దేవత దత్తాత్రేయుడు కాబట్టి దత్తాత్రేయ మూలమంత్ర హోమము, మరియు శుక్రునికి అంతరిక్ష దేవత కమలాత్మిక షోడశి కాబట్టి దశమహావిద్యలో భాగంగా కమలాత్మిక షోడశి హోమాలు. ఇక సంబంధించి శని భగవానుడికి సంబంధించి ఏంటంటే ఎక్కువగా దురదృష్టం అనేటువంటిది ఉన్నప్పుడు ఏ పని చేసినా పనికిరాదు. కాబట్టి ఇటువంటి దురదృష్టానికి సూచికగా నవగ్రహాల్లో శని భగవాన్ యొక్క పాత్ర ఉంటుంది. కాబట్టి శని యొక్క అనుగ్రహం కలిగితే శని పక్కకు తొలగిపోతాడు. అప్పుడు దురదృష్టం స్థానంలో అదృష్టం ప్రవేశం చేస్తుంది. అదృష్టం ఉన్నప్పుడు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. కాబట్టి ఇటువంటి శనికి అధిష్టాన దేవత
సంబంధించి రుద్రుడు, రుద్రహోమంతో పాటుగా అంతరిక్ష దేవత కాళీదేవి, కాబట్టి కాళీ హోమం జరిపించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వలన దైవానుగ్రహం మనకు ఎక్కువగా లభిస్తుంది. మనము కొన్ని పనులు ఉంటుంటాం, మనకు అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఇప్పుడు మీకు ఇయర్ ఎండింగ్ సేల్స్లు అనేటువంటివి ఉంటుంటాయి. కొన్ని దేశాల్లో అయితే ఒక గంట సేపు ఆఫీస్ షట్టర్స్, మన ఆ వ్యాపారానికి సంబంధించిన షట్టర్స్ ఓపెన్ చేస్తారు. మీకు సంబంధించిన వస్తువు ఏదైనా మీరు ఫ్రీగా పట్టుకోపోవచ్చు. కొన్ని దేశాలలో ఇయర్ ఎండింగ్ సేల్స్ అని చెప్పేసి ఆ ఒక్క 2 డేస్లో 100 రూపాయలు ఉన్నటువంటి వస్తువు 25 రూపాయలకే అమ్ముతారు. అంటే ఆ ఉన్న కొద్ది సమయంలో మనకు ఎంతైతే మనం పర్చేస్ చేసుకోగలుగుతామో, అంటే ఎక్కువ మొత్తంలో వెచ్చించాల్సింది తక్కువ మొత్తంలో మనం ఎలా అయితే మనం వస్తువుని పొందుతామో, ఎక్కువ సార్లు దైవ ఆరాధన చేస్తే వచ్చే ఫలితము ఈ యొక్క ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా కలిగేటువంటి ఆ ఒక్క రోజులో చేయడం వల్ల ఎక్కువ సార్లు చేస్తే వచ్చే ఫలితాన్ని మనం తక్కువ సమయంలో మనం పొందగలుగుతాం. ఇటువంటి అవకాశం మన మహర్షులు ఎంతోమంది అందించి ఉన్నారు. ఇదంతా కూడా నర్మగర్భితమైనటువంటి ఉపాసనాపరులు మాత్రమే వాళ్ళుగా చేసుకునేటువంటిది. మనకెక్కడ ఈ ప్రాంతంలో మనకు చెప్పరు. కానీ ఇటువంటి అద్భుతమైనటువంటి యోగము వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఎంతోమంది సమస్యలతో బాధపడుతూ ఉంటుంటారు. ఆ సమస్యలు ఎన్ని పూజలు చేసుకున్నా తీరని వాళ్ళు ఉంటుంటారు. అటువంటి వాళ్ళ కోసమే అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో నా కోసమై నాలాంటి ఉపాసనా పరులైనటువంటి వాళ్ళు చక్కగా చేసుకునే విధంగా ఉండేటువంటి దాన్ని బహిర్గతం మీకు చేయిస్తున్నాను. ఈ అవకాశాన్ని మళ్ళీ మిస్ చేసుకోకండి. ఇటువంటి అవకాశం మళ్ళీ మీకు రావాలన్నా దొరకదు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఇటు కార్యక్రమంలో పాల్గొని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. ఇక గురువుగారు, మహామహిమాన్విత శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆగస్టు 6, 7, 8వ తేదీల్లో దాంపత్య సమస్యలు మరియు సంతాన సమస్యలు, బాలారిష్ట దోషానికి మీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు చేస్తున్నారో తెలియజేస్తారా? దాంపత్య సమస్యలు మరియు సంతాన సమస్యలు మరియు బాలారిష్ట దోషం అనేటువంటిది ఉన్నప్పుడు జాతకరీత్యా ప్రధానంగా మానవులకి పుట్టిన దారభ్యత అనేక రకాల సమస్యలు ఎదురవుతుంటుంటాయి. కాబట్టి 121 సార్లు రుద్రపారాయణంతో పాటు నవగ్రహ దేవతల హోమాలు, నవగ్రహ దేవతలకు సంబంధించినటువంటి అధిష్టాన దేవతల హోమాలు మరియు అంతరిక్ష దేవతల హోమాలు చేయించడం జరుగుతుంది. 3 తొమ్మిదిలు 27 హోమాలు. ఇక గమనించుకున్నట్లయితే దాంపత్యానికి కారకుడు నవగ్రహాల్లో శుక్రుడు. లగ్నాత్తు వివాహ స్థానము దాంపత్య స్థానం అవుతుంది. కాబట్టి ఏ గ్రహమైనా ఆ యొక్క స్థానాధిపత్యం రావచ్చు. ఆ నవగ్రహ వివాహ స్థానంలో తిష్ట వేసినటువంటి రాహుకేతుల సమస్యలైనా కావచ్చు. కాబట్టి ఇటువంటి సర్పక్షేత్రమైనటువంటి క్షేత్రంలో సర్పసూక్తము 444 సార్లు, శుక్రునికి దాంపత్య కారకుడు కాబట్టి శుక్రునికి అధిష్టాన దేవత అయినటువంటిది సంబంధించినటువంటి కమలాత్మిక షోడశి దేవతల హోమాలతో పాటు లక్ష్మీ సూక్తం 1008, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం జరిపించడం జరుగుతుంది. ఇక సంతానపరమైనటువంటి సమస్యల నివారణకి సంతాన గోపాల హోమం, సంతాన పాశుపత మంత్ర హోమంతో పాటు సంతాన కారకుడు గురువు కాబట్టి దత్తాత్రేయ హోమము, గురు హోమం జరిపించడం జరుగుతుంది. సంతాన స్థానంలో ఉన్నటువంటి 9 గ్రహాల ప్రభావం కూడా సంతానాన్ని నిర్దేశిస్తాయి కాబట్టి 9 గ్రహాలకి అధిష్టాన దేవతల హోమాలు, అంతరిక్ష దేవతల హోమాలు కూడా చేయించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో దాంపత్య సమస్యలు, సంతాన సమస్యలు, చిన్నపిల్లలకి ఏర్పడేటువంటి తరచుగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలకు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క ఆగస్టు 6, 7, 8 తేదీలో జరిపించడం జరుగుతుంది. అంతేకాకుండా గమనించుకున్నట్లయితే చాలామంది ఈ రోజున మనం ఆనందంగా ఉంటున్నాము, మన కుటుంబం సర్వసౌఖ్యాలు అనుభవిస్తున్నాము అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము మన పెద్దవాళ్ళు చేసినటువంటి అన్నదాన కార్యక్రమం. ఇటువంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా కుటుంబం యావత్తు కూడాను భవిష్యత్తులో కూడా సుఖశాంతులతో కలుగుతాయి. ఈ రోజున 5,000 మన నోట్లోకి వెళుతున్నాయి అనంటే అది ఆ యొక్క పెద్దవాళ్ళు చేసినటువంటి పుణ్య ఫలము, అన్నదాన ఫలమే. నా అన్నదాన సమోదాన, అన్నదాన దానాలలో అన్నదానాన్ని మించిన దానం లేదు. ప్రత్యేకించి ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రము, పోషించే నక్షత్రము పుష్యమి నక్షత్రము, ఆదివారము మరియు అమావాస్య కలిసినటువంటిది పితృదేవతలకి అత్యంత ఇష్టమైనటువంటిది. ఏ రోజున మనం పితృకార్యం చేయకపోయినా అమావాస్య రోజున పితృకార్యం చేయమని శాస్త్రం చెప్పబడుతుంది. ఉత్తరాదిలో హరియాళి అమావాస్యగా పేరు ఉన్నటువంటిది ఈ యొక్క సంబంధించినటువంటి ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం రోజున వచ్చేది ఆగస్టు 8వ తారీఖు రోజున. ఈ రోజున పితృదేవత తర్పణం చేసుకోండి. పితృదేవతలకు ఇష్టమైనటువంటి పదార్థాలు చేసి నైవేద్యంగా పెట్టండి. అన్నిటికంటే మించి పితృదేవతల పేరు మీద ఎవరైతే అన్నదాన కార్యక్రమం చేస్తారో ఆ పితృదేవతలు సంతోషించి మీరు ఎదుర్కొనేటువంటి నా కుటుంబంలో, నా వంశంలో జన్మించిన పిల్లలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, వారు ధర్మబద్ధమైనటువంటి పితృ కార్యక్రమాన్ని చక్కగా ఆచరించారు, వాళ్ళకి మంచి శుభఫలితం కలుగుగాక అని చెప్పి పితృదేవతలు ఆశీర్వదిస్తారు. ఏ దేవత ఆశీర్వచమైనా తప్పుతుందో కానీ పితృదేవత ఆశీర్వచనం తప్పదు. దేవతలు ఆగ్రహించినా మళ్ళీ మనల్ని వేడుకుంటే
మళ్ళీ మనకు వరాన్ని ప్రసాదిస్తారు. కానీ పితృదేవతలు ఆగ్రహించారా, మీకు వరాన్ని ప్రసాదించరు కాక మీకు శపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ జన్మలో ఉన్నంతవరకే నా తండ్రి, నా బిడ్డ, నా కొడుకు, నా మనవళ్ళు. కానీ ఒకసారి గతించి పితృలోకాన్ని చేరినప్పుడు ధర్మకార్యాలు చేశాడా లేదా అనేదే వాళ్ళు పితృదేవతలు చూస్తారు. అందుకే ఎన్నడూ చేయనటువంటి వాళ్ళు ఈ యొక్క ఆదివారం అమావాస్య రోజున పితృ కార్యక్రమాలు చేసుకోండి. అన్నదాన కార్యక్రమం చేసే తద్వారా పితృదేవతలకి యోగం కలుగుతుంది. మరొకసారి సందర్భంలో వచ్చినప్పుడు పితృదేవతలకి ఏ విధంగా మీరు చేసే దాన కార్యక్రమం అందుతుందో కొన్ని సందర్భాల్లో మనం తెలియజేసుకుందాం. ఇటువంటి ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం ఎన్నో 100 సంవత్సరాలకి మాత్రమే ఒకసారి కలిగేటువంటి అద్భుతమైనటువంటి యోగము. ఇటువంటి అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. స్వయంగా మీకు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా అద్భుతమైనటువంటి దైవానుగ్రహానికి పాత్రులవుతారు. ఆస్తికులైన, దైవం లేదని దూషించే వాళ్ళైనా వాళ్ళని పక్కకు పెట్టండి. మీరు దైవ అనుగ్రహాన్ని పొందదలుచుకున్నట్లయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. గురువుగారు, శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆగస్టు 6, 7, 8వ తేదీల్లో జరిగే పూజా కార్యక్రమాల గురించి మాకు మా ప్రేక్షకులకు ఎంతో చక్కగా వివరించారు. గురుగారు, మీకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గురువుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆగస్టు 6, 7, 8వ తేదీల్లో మీ జాతకరీత్యా కలిగే ఎటువంటి పెద్ద సమస్య అయినా తీరడానికి ప్రత్యంగిర సహిత దశమహావిద్యల హోమాలతో పాటు 121 సార్లు రుద్రపారాయణం, వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు శ్రీ సూక్తం 1008 సార్లు, దుర్గా సూక్తం 1008 సార్లు, మన్యు సూక్తం, గణపతి సూక్తం, సర్ప సూక్తం ఒక్కొక్కటి 444 సార్లు పారాయణంతో పాటు మీ సంకల్పం, కోరికలు అతి శీఘ్రంగా నెరవేరుటకు 21 హోమాలను సుప్రసిద్ధ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆగస్టు 6, 7, 8వ తేదీల్లో గురువుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్టలతో నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క పూజా కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలి అనుకున్న, శ్రీకాళహస్తి క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని మీరు అందించాలనుకున్న నా పక్కనే స్క్రీన్ మీద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని సంప్రదించి మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవడంతో పాటుగా ఆ యొక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాన్ని మీరు అందించవచ్చు. అలాగే మీరు గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ యొక్క జాతకపరమైన సమస్యల్ని మీరు దూరం చేసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ కింద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని సంప్రదించి మీరు గురుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ఇది వాటి ఆస్ట్రోయోగం కార్యక్రమం. తిరిగి రేపటి ఆస్ట్రోయోగం కార్యక్రమంలో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.